హలో అండి అందరికీ. నేనైతే మొన్నొకటి జొన్న రవ్వతోటి గడక చేశానని ఒక వీడియో పెట్టాను గదా! సో, అందులో లాస్ట్‌లో ఒకటి చెప్పాను. ఈ రవ్వతో ఉప్మా చేసుకుంటే కూడా బావుంటుందనిపిచ్చింది అని చెప్పాననమాట. దానికోసమైతే ఈరోజు ఉప్మా అయితే ట్రై చేశాను. నార్మల్‌గానే చేశాను. గోధుమ రవ్వతో ఎలా చేస్తానో దాన్ని అలానే చేశాను. ఫస్ట్ అయితే రవ్వనైతే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లోకైతే ఇవి ఇంగ్రీడియెంట్స్. నార్మల్‌గా పచ్చిమిర్చితో కూడా చేసుకుంటే బానే ఉంటది గానీ, ఎండుమిర్చి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందని నేను ఎండుమిర్చి ఎక్కువేసి, పచ్చిమిర్చి అయితే తక్కువేసాననమాట. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని అందులోకి ఆవాలు, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. దాంట్లోకైతే ఒక గ్లాస్ రవ్వకైతే నేను 2½ ఆర్ 3 గ్లాసెస్ అయితే వాటర్ యూజ్ చేశాను. అంటే మనకి ఉప్మా మెత్తగా ఉంటేనే పిల్లలు కూడా నచ్చుతుందనమాట. అందుకని నేను 3 గ్లాస్ అయితే యూజ్ చేశాను. మీరు 2½ అయినా కూడా బాగానే వస్తుంది ఉప్మా. గోధుమ రవ్వతో ఉప్మా తింటే కొంచెం మనకి వేడి చేస్తుంది అనుకునే వాళ్ళైతే ఇలా మన జొన్న రవ్వతో అయితే ఉప్మా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి.